అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. నీవు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు, తర్వాత హేళన చేస్తారు, ఆ తర్వాత నీతో సంఘర్షిస్తారు, చివరికి నిన్ను మంచి ఉదాహరణగా తీసుకుంటారు. మనిషినైనా మనసునైనా గాయపరచకుండానే ఉండాలి. ఒక్కసారి గాయం అయితే అది ఎంత మానినా ఆ మచ్చ లైఫ్ లాంగ్ పోదు. ప్రేమకు ఉండే వాల్యూ ఎంతంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, లేనప్పుడు కొనుక్కోలేనంత. ఒక మనిషికి ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. గింజపట్టిన కంకి వంగిపోతుంది. జ్ఞానం కలిగిన మనిషి వినమ్రుడై ఉంటాడు. ఒక తండ్రికి తన కొడుకు మీద ఎంత ప్రేమున్నా తిడుతూనే పెంచుకుంటాడు. ఎందుకంటే తన తరువాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. ఒక తండ్రికి తన కూతురు మీద ఎంత కోపమున్నా ప్రేమగా పెంచుకుంటాడు. ఎందుకంటే అత్తవారింట్లో ప్రేమలే పంచాలి కనుక. 99 సార్లు మంచి చేసి ఒక్కసారి తప్పు చేసినా మొత్తం తప్పే అంటారు. ఒక్కసారి తప్పు చేసి 99 సార్లు మంచి చేసినా నమ్మరు, తప్పే అంటారు. ఈ సమాజం తప్పునే ఎక్కువగా చూస్తుంది. ఈ సొసైటీలో ఏ బంధమైనా విడిపోవడానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని ఎవరికి వారు అనుకోవడం. ఆడదాని మనసు విరిగిపోతే అతికించడానికి మగాడి లైఫ్ టైం సరిపోదు. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. మంచివాళ్ల దగ్గర రాముడిలా ఉండాలి, చెడ్డవాళ్ల దగ్గర రావణుడిలానే ఉండాలి. అప్పుడే బ్రతకటం సాధ్యం. నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదు. ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసిన వాడు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు, కానీ మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలని కోరుకో, కానీ 10 మంది దగ్గర సహాయం పొందాలని కోరుకోపు. చేతిలోని డబ్బు, నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. నీకిష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది నీకు ఓటమి అనిపించుకోదు. అది కూడా నీ గెలిపే అవుతుంది. ఎందుకంటే గెలిచేది నీకిష్టమైన వారు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అసహ్యించుకునేది కేవలం నిజం మాట్లాడేవారినే. మీరు కోరుకున్నది వచ్చి మీ ఒడిలో పడిపోదు, మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. ఎవరి ముందు ఏడవకండి. మిమ్మల్ని ఓదార్చే వారి కంటే మిమ్మల్ని అలుసుగా చూసేవాళ్లే చుట్టూ ఉంటారు. మీరు వెలుగులో ఉన్నప్పుడే ఈ ప్రపంచం మీ వెంట ఉంటుంది. మీరు చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. కష్టపడడం అనేది మెట్టు లాంటిది, అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎల్లప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తాయి. గుర్తుంచుకో, బంధాలు నిలబడాలి అంటే మాటా పట్టింపులకు తావు ఉండకూడదు. ప్రతిదీ పట్టించుకొని భూతద్దంలో చూస్తే ఎవ్వరికీ దగ్గర కాలేవు. నీ దగ్గరికి ఎవ్వరూ రారు. కష్టసుఖాలు పంచుకునే మగాణ్ణి, అదేవిధంగా కష్టం చేసే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడది వదిలిపెట్టదు. ఆడబిడ్డ ఉసురు ఏడుపు ఊరకనే పోవు, అంతా ఊడ్చుకునే పోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. గుర్తుంచుకో, నిన్ను ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ రూపాయి సంపాదన లేకుంటే వాళ్లకే నువ్వు చులకన అవుతావు. మనీ కోసం పరిగెత్తే వారికి మనశ్శాంతి ఉండదు. సంతోషంగా బ్రతకాలి అనుకునే వారికి మనీ ఉండదు. ఆ రెండూ ఉన్నవారికి ఆరోగ్యం ఉండదు. అన్నీ ఆలస్యంగా తెలుసుకుంటాం, అప్పటికి ఆయుష్ ఉండదు. ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకు, కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకు, ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. నీవు లేనంత మాత్రాన ఎవరి కోసం ఏదీ ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవతలివారు అడగకముందే మీరు అప్పుగా తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి.
అది ఎంత చిన్న మొత్తమైనా సరే అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఏ స్త్రీ అయితే అలంకరణ చేసుకొని చాలా అందంగా తన భర్తకు కనిపిస్తుందో అలాంటి స్త్రీని ఏ మగాడు వదులుకోడు. మనం బలవంతంగా ఏ బంధాన్ని కలపలేము. ఆ దేవుడు కలిపిన బంధాలను ఏ శక్తి విడదీయలేదు. సమయం నీది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. నీకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఒకరి నీకు వాళ్ల కష్టసుఖాలు చెబుతున్నారు అంటే నీవు ఏదో తోపని కాదు, వాళ్ళు నిన్ను నమ్ముతున్నారని అర్థం. లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కూటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసే పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది. ఎంత మంచి గంధపు చెక్క అయినా కొంతకాలం అలాగే నీటిలో ఉంచితే దుర్గంధాన్ని వెదజల్లుతుంది. అలాగే మనిషి మంచివాడే అయినా దుర్జనుల మధ్య అదే పనిగా చరిస్తూ ఉంటే క్రమేపీ మంచితనాన్ని పోగొట్టుకోవడమే గాక చెడు మార్గానికి అలవాటు పడతాడు. నీ లైఫ్ కోసమే కష్టపడుతున్నావు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నీవు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్లు ఆనందాన్ని, నీవు కాచే ప్రతి కన్నీటి బొట్టు 1000 రెట్లు సంతోషాన్ని తీసుకువస్తాయి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, మొక్క నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు. అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి. దానికై ఎదురు చూడాలి. ఒక వ్యక్తి నాశనానికి ప్రధాన కారణాలు 2. ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు మీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. కోరికలను జయించు లేదా అదుపు చేసుకో, అప్పుడే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. గౌరవ మర్యాదలు అనేవి మనీకే గాని మనిషికి కాదు. ప్రతి వ్యక్తి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగానే ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసులు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోలోనే వేదన చెందుతూ ఉంటుంది. భర్త దగ్గర డబ్బు లేనప్పుడు, గౌరవం లేనప్పుడు, అతనిని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సహకారం ఇవ్వాలి. అలాంటి భార్యను భర్త గౌరవించాలి. డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ కష్టాల్లో తోడుంటూ, బాధలో ఓదారుస్తూ, అన్ని వేళలా అండగా నిలిచే భర్త ఉంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? జీవితంలో మనీ కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరూ అమ్మలేరు, కొనలేరు. ఆడవాళ్ల వయస్సు, మగవారి సంపాదన అడగకూడదు అంటారు. ఎందుకంటే ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. ఫ్రెండ్షిప్ అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనసులోని భావాలు పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎప్పుడూ మనతో ఉంటే మనం ఎంతో అదృష్టవంతులం. ఎండమావులులోని నీళ్లు ఇంతవరకు ఏ ఒక్కరి దాహాన్ని తీర్చలేదు. ఈ ప్రపంచంలోని సుఖాలు ఈనాటికి ఏ మానవునికి శాశ్వత సుఖాన్ని అందించలేదు. ఎదుగుదల కనపడలేదనే బాధ వద్దు. మహావృక్షమైనా సరే అది మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం దేవుడికి వదిలేయి. నీవు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది. అప్పుడు నీ లైఫ్లో మార్పు ప్రారంభమవుతుంది. మీకు పైన ఉన్నవాడిని చూసి బాధపడకండి. మీపై మీకు అసహ్యం వేస్తుంది. మీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకండి. తలపొగరు వస్తుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు మీలాగే ఉండండి. గెలవగలననే నమ్మకం వస్తుంది. నాకు నడక వచ్చాక తెలిసింది పరిగెడితే తప్ప ఏమీ దక్కదని. పరిగెడుతుంటే తెలిసింది వేగం పెంచితే తప్ప గెలవలేమని. అలసిపోయాక తెలిసింది నేను గెలిచినవేమీ నాకు అవసరం లేదని. ఏడిపించేవాళ్లు చుట్టూ ఉన్నప్పటికీ నవ్వుతూ బ్రతికేయడమే జీవితం అంటే.